మనం రెడీ అయ్యే అప్పుడు ఒక కామన్ సీన్ ఉంటుంది. మార్నింగ్ టైం మిర్రర్ ముందు నిలబడి ఉంటాం. అసలా సైలెన్స్ చాలా లౌడ్గా ఉంటుంది. మైండ్లో ఒక్కటే థాట్ లూప్లో తిరుగుతుంది. ఈ డ్రెస్ నాకు సూట్ అవుతుందా? ఇందాక వరకు ఓకే అనిపించిన డ్రెస్ మిర్రర్ ముందు వచ్చాక సడన్గా డౌట్ క్రియేట్ చేస్తుంది. వార్డ్రోబ్ ఓపెన్ చేస్తాం, ఒక డ్రెస్ తీసుకుంటాం, మిర్రర్ చూస్తాం. నో, ఇంకో డ్రెస్. ఇది కూడా కాదు, ఇంకో డ్రెస్. బెడ్ మీద క్లోత్స్ పైల్ అవుతాయి. లాస్ట్కి సిచ్యువేషన్ ఏంటి అంటే చాలా డ్రెస్సెస్ ఉన్నాయి, కానీ వేసుకోడానికి ఒక్కటి కూడా కరెక్ట్ అనిపించదు. డ్రెస్ ఉంది, మిర్రర్ ఉంది, క్లాక్ టికింగ్ సౌండ్ వినిపిస్తుంది. టైం అయిపోతుంది, లేట్ అవుతుందని టెన్షన్. కానీ కాన్ఫిడెన్స్ మాత్రం ఇంకా కనిపించదు. అప్పుడు మనం అనుకుంటాం ఈ డ్రెస్ బాగోలేదా, కలర్ రాంగా, బ్రాండ్ చీపా, మేబీ నేను ఫ్యాషన్ సెన్స్ లేదేమో, ఇలా బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేస్తాం. కానీ హానెస్ట్గా చెప్పాలంటే ప్రాబ్లం డ్రెస్ కాదు, ప్రాబ్లం క్లారిటీ. ఇది ఫ్యాషన్ ప్రాబ్లం కాదు, ఇది క్లారిటీ ప్రాబ్లం. మన బాడీ గురించి, మన కంఫర్ట్ గురించి మనకి క్లారిటీ లేకపోవడం వల్ల. అందుకే ఈ కన్ఫ్యూజన్. అందుకే ఈ ఛానల్ స్టార్ట్ చేశాం, ఫ్యాబ్రిక్ ఫిట్ ఐడియాస్. ఇక్కడ ట్రెండీ అవ్వడం కాదు, క్లియర్గా ఉండడం నేర్పిస్తాం. మనం అనుకుంటాం అవుట్ఫిట్స్ చాలా ఉన్నాయి, ఇంకా కన్ఫ్యూజన్ ఎందుకు అని. కానీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఒక్కడు స్టైలిష్, ఇంకొకడు స్టైలిష్, వాడి ఫ్రెండ్ స్టైలిష్, వాడి కజిన్ కూడా స్టైలిష్. అందరూ స్టైలిష్గానే కనిపిస్తారు. మనం కూడా చేస్తాం సేవ్ చేస్తాం, స్క్రీన్ షాట్ చేస్తాం, బుక్ మార్క్ చేస్తాం, సెపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేస్తాం, అవుట్ఫిట్ ఇన్స్పిరేషన్ అని పేరు పెడతాం. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటి జరుగుతుంది? వార్డ్రోబ్ ఓపెన్ చేస్తాం, అండ్ లాస్ట్కి వేసుకునే డ్రెస్ ఏంటి అంటే సేమ్ ఓల్డ్ కంఫర్టబుల్ ఫేవరెట్ డ్రెస్. ఎందుకు అంటే అది సేఫ్. ఎందుకు అంటే మన హైట్ డిఫరెంట్, మన బాడీ షేప్ డిఫరెంట్, మన లైఫ్ స్టైల్ డిఫరెంట్, మన కంఫర్ట్ డిఫరెంట్. ఒకరికి బాగున్నది మనకి బాగోకపోవచ్చు. ఇది ఫ్యాషన్ ఫెయిలియర్ కాదు, ఇది మిస్ మ్యాచ్. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ గురించి మాట్లాడదాం. ఫిట్. డ్రెస్ కాస్ట్లీ అయినా, చీప్ అయినా, ఫిట్ కరెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా నీట్గా కనిపిస్తాం. లూజ్ డ్రెస్ వేసుకుంటే మనం రిలాక్స్డ్ అనిపిస్తుంది, కానీ బయట చూసేవాళ్లకి డైరెక్ట్గా బెడ్ నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది. టూ టైట్ డ్రెస్ వేసుకుంటే స్టైలిష్ అనిపిస్తుంది, కానీ బాడీ మాత్రం అడుగుతుంది, ప్లీజ్ బ్రీత్ చెరినివ్వు అని. కరెక్ట్ ఫిట్ ఉంటే ఏంటంటే మిర్రర్లో చూస్తే ఇది నాకు సెట్ అయింది అని ఫీలొస్తుంది. కరెక్ట్ ఫిట్ అంటే ఫ్యాషన్ కాదు, కరెక్ట్ ఫిట్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్. కలర్స్ చాలా పవర్ఫుల్ బ్రైట్ కలర్స్ అటెన్షన్ ఇస్తాయి, సింపుల్ కలర్స్ ట్రస్ట్ ఇస్తాయి. ఆఫీస్లో సీనియర్స్ని అబ్జర్వ్ చేయండి, వాళ్ళు సింపుల్ కలర్స్లోనే ఉంటారు. వైట్, బేజ్, గ్రే, నేవీ. ఈ కలర్స్ కామ్ ఫీల్ క్రియేట్ చేస్తాయి. కామ్ మైండ్, కాన్ఫిడెంట్ లుక్. స్టైల్ అంటే యాడ్ చేయడం అనుకుంటాం చైన్ యాడ్ చేయడం, వాచ్ యాడ్ చేయడం, రింగ్ యాడ్ చేయడం, సన్ గ్లాసెస్ యాడ్ చేయడం. మిర్రర్ చూస్తే రెడీ అయ్యామా లేదా, ఎగ్జిబిషన్కి వెళ్తున్నామా అని డౌట్ వస్తుంది. స్టైల్ అంటే యాడ్ చేయడం కాదు, రిమూవ్ చేయడం నేర్చుకోవడం. సింపుల్గా ఉండడమంటే బోరింగ్ కాదు, సింపుల్గా ఉండడమంటే క్లియర్గా ఉండడం. క్లియర్ లుక్ అంటే స్ట్రాంగ్ లుక్. టోన్ సేమ్, ఫేస్ సేమ్, డ్రెస్ ఆల్మోస్ట్ సేమ్. మారింది ఒక్కటే, కాన్ఫిడెన్స్. పాస్చర్ చేంజ్ అవుతుంది,
వాక్లో డిఫరెన్స్ కనిపిస్తుంది. పీపుల్ నోటీస్ చేస్తారు. ఈ రూల్స్ బాయ్స్కి వర్క్ అవుతాయి, గర్ల్స్కి వర్క్ అవుతాయి. కాలేజ్కి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, డైలీ వేర్ అయినా ఈ బేసిక్స్ ఫాలో అయితే ఓవర్ థింకింగ్ రెడ్యూస్ అవుతుంది. ట్రెండీ అవ్వాలి అని కాదు బ్రో, పర్ఫెక్ట్ అవ్వాలి అని కాదు. మిర్రర్ ముందు నిలబడి ఇది నాకు సూట్ అయ్యింది అని ఫీల్ రావాలి. అది ఫ్యాబ్రిక్ ఫిట్ ఐడియాస్ గోల్. ఇలాంటి క్లారిటీ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ వార్డ్రోబ్కి ఇంకా క్లారిటీ తెచ్చుదాం.